అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. మీ అందరికీ నేను గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్లో ఫైట్ చేస్తున్నట్టు తెలుసు. నన్ను నా పాపను వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు, లాయర్లు చంపాలని చూస్తే, తాడిచెట్టు రాజా గారి గన్మెన్ చంపాలని చూస్తే చంద్రబాబు గారే స్వయంగా మాకు ప్రాణభిక్ష పెట్టారు. శ్రీ భరత్ గారి హాస్పిటల్, వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ గారి హాస్పిటల్లో మాకు రక్షణ ఇచ్చారు. అధికారంలో రాగానే మాకు న్యాయం చేస్తామన్నారు. అన్నట్టుగానే ఆయన సీఎం గారు అయిన 3వ రోజే మాకు ఇది ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. నా బిడ్డకి 5 లక్షలు క్యాష్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు. అలాగే కలిసిన ప్రతిసారి కూడా నా కోర్టు కేసులు క్లియర్ చేస్తా అన్నారు, నా బిడ్డకి న్యాయం చేస్తానన్నారు, నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నారు, నా కోర్టు కేసు క్లియర్ చేస్తానన్నారు. సో అన్నట్టుగానే ఆయన అయితే వాగ్దానాలు చేశారు సార్. కానీ లోకల్ ఎంపీ హరీష్ గారు, అమలాపురంలో ఎంపీ హరీష్ గారి వల్ల నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు సార్. ఇంతవరకు నాకు జరగలేదు. అమలాపురం కేసు విషయంలో నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అలాగే అన్నవరం తాడిచెట్టు రాజా గారి గన్మెన్ విషయంలో కూడా నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే ఈ దరిద్రుడు అనేవాడు పీపీ అయిపోయాడటండి. రాజాల చిట్టుబాబు అనే ఈ నికృష్టుడు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అయ్యాడనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఈ దరిద్రుని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి మరి నేను గౌరవంగా ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ రాజాల చిట్టుబాబు అనే నికృష్టుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా అయిపోతాడండి? ఒక అమ్మాయిని, ఒక దివ్యాంగురాల్ని హెరాస్మెంట్ పెట్టిన నికృష్టుడు వైసీపీ గవర్నమెంట్లో అప్పుడు తాడిచెట్టు రాజా గారు కూడా తిరిగాడు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడంట. అంటే పార్టీలు ముఖ్యమే కానీ మాకు ప్రజలకు న్యాయం చేయరా అండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నేను పత్తిపాడు ఎమ్మెల్యే గారికి ఎంత ఇచ్చాడో, మరి పత్తిపాడు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఎంతెంత లంచాలు ఇచ్చాడో అనేది నాకు తెలియదు. కాకపోతే ఎలాగ వాడిని రికమెండ్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే పార్టీ మారిపోతే అలాంటి నికృష్టుడు ఇదైపోతాడండి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో తాడిచెట్టు రాజా గారిని కాపాడారండి. ఈ లాయర్ గారిని, ఆడెవడు ఆ గన్మ్యాన్ గారిని. ఇప్పుడు ఆ గన్మ్యాన్ వచ్చి ఈయన ఎవడాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయిపోయాడటండి. ఈ దరిద్రుడు, ఈ నికృష్టుడు రాజాల చిట్టుబాబు అనే నికృష్టుడు అయితే మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్, మళ్ళీ చిన్న చితగా కాదండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోయాడటండి. ఎంతంత లంచాలు తీసుకున్నారో మరి పత్తిపాడు ఎమ్మెల్యే గారు, మరి కాకినాడ ఎస్పీ గారు, కాకినాడ కలెక్టర్ గారు ఎంతంత లంచాలకు అమ్ముడిపోయారో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అక్కడ మంగళగిరి లీగల్ సెల్ ఇలా ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. నాకు తెలిసిన వరకు అంతేనండి నాలెడ్జ్. సో మరి వీళ్ళు లాంఛాలు ఎంతంత తీసుకుని వాడికి ఎలా ఇచ్చారండి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉంది. వైసీపీ గవర్నమెంట్లో స్వయంగా జగన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నారు. అలాగే చంద్రబాబు గారు రాగానే కూడా నాకు నా బిడ్డకి న్యాయం చేస్తానన్నారు. అప్పుడు వాళ్ళు వెధవలైనప్పుడు టీడీపీలోకి మారిపోగానే ఎలాగా ఉత్తములైపోతారో నాకు అర్థం కాలేదండి. ఈ విషయం గురించి పూర్తిగా నాకు న్యాయం కావాలని నేను చంద్రబాబు గారిని అడుగుతున్నానండి. ఎందుకంటే నేను చంద్రబాబు గారు మాకు పెట్టిన ప్రాణభిక్ష అండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు స్వయంగా నాకు నా బిడ్డకి పెట్టిన ప్రాణాలకి విలువ ఉండాలంటే ఇలాంటి నికృష్టుడి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి నికృష్టుడికి ఎలా ఇచ్చేస్తారంటే పదవులు నాకు తెలియక అడుగుతున్నాను. ఎలా ఇచ్చేస్తారండి ఇలాంటి నికృష్టుడిని? నాకు చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని, ఆ గన్మెన్ మీద అసలు పవన్ కళ్యాణ్ దగ్గర ఎలా జాయిన్ అయ్యాడు అతను? ఇంతకు ముందేమో ఆయన తాడిచెట్టు రాజా గారి దగ్గర గన్మెన్ చేసిన వాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర గన్మెన్ అయిపోయాడటండి. అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఈ లాయర్ గారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోయాడటండి. అంటే మరి నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా ఆ పత్తిపాడు ఎమ్మెల్యే గారు కూడా ఎవరో నాకు తెలియదు. పత్తిపాడు ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే కాకినాడ ఎస్పీ గారు కావచ్చు, కాకినాడ కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కళ్ళు మూసుకుని పడుకున్నారండి. ఇలాంటి క్రిమినల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే సామాన్య అమ్మాయిలకి ఎలాగ న్యాయం జరుగుతుంది? ఒక పసిబిడ్డకి ఎలా న్యాయం జరుగుతుంది? ఒక దివ్యాంగురాలకి న్యాయం ఎలా జరుగుతుందండి? నాకు నిజంగా అసలు ఎటువైపు పోతుందో సమాజం నాకు అర్థం కావట్లేదండి. మా ఆయన ఎందుకే ఫస్ట్నే డ్రాప్ అయిపోయాడు, చచ్చిపోదాం ముగ్గురం చచ్చిపోదాం అంటూ మొదలెట్టాడు. నాకు మనసు ఒప్పలేదండి. నేను తల్లిని కదా,
తండ్రి తీసుకున్నంత ఫాస్ట్గా నేను డెసిషన్ తీసుకోలేను చంపేసుకోవడానికి లేదా చచ్చిపోవడానికి. నా బిడ్డ కోసం నేను బతకాలనుకున్నాను, నా బిడ్డను బతికించుకోవాలనుకున్నాను. చంద్రబాబు గారు పెట్టిన మా జీవితాలకి న్యాయం కావాలి దొరికింది అంటే ఈ నికృష్టుడికి శిక్ష పడినప్పుడేనండి. ఈ నికృష్టుడిని పత్తిపాడు ఎమ్మెల్యే గారు కావచ్చు, కాకినాడ ఎస్పీ గారు కావచ్చు, కాకినాడ కలెక్టర్ గారు కావచ్చు, ఎలా ఇచ్చారండి వాడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఒక క్రిమినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఇంకా సామాన్య అమ్మ పిల్లలకి ఎలాగో న్యాయం జరుగుతుంది. లంచాలు కుక్కల్లా లంచాల కోసం పడుతున్నాడు. ఈ విషయం చంద్రబాబు గారు నాకు సీరియస్గా తీసుకుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రజలకి, ఫ్రెండ్స్కి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన గంటలోనే దగ్గర నాకు 20-30 కాల్స్ వచ్చి అందరూ నీకు ఇంకా తీరలేదమ్మా, నీకు ఇంకా సమస్య తీరలేదని అడుగుతున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ సార్.